హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. ఇటు జానీ మాస్టర్కి సంబంధించి ఆయన అటు ఫిలిం ఇండస్ట్రీలో మంచి కొరియోగ్రాఫర్గా ఉన్న వ్యక్తి అని చెప్పొచ్చు. అయితే ఆయనకి సంబంధించి ఎప్పుడూ కూడా ఆయన ఒకప్పుడు డ్యాన్స్ చెయ్యలేవు, నువ్వు అసలు డాన్సర్వే కాదు అనే విధంగా ఆయనకి చాలా మట్టుకి ట్రోల్స్ అయితే ఎదురయ్యాయి. దాని తర్వాత అటు కాలీవుడ్, మాలీవుడ్, హాలీవుడ్ అలా ఎలాంటి తేడా లేకుండా ఇప్పుడు బాలీవుడ్లో కూడా ఆయన ఎన్నో మూవీస్ చేశారు. ఇటు టాలీవుడ్లో కూడా ఎన్నో సినిమాస్కి సంబంధించి ఆయన కొరియోగ్రఫీ చేయడం జరిగింది. అయితే ఇటు డాన్సర్స్కి సంబంధించి, కొరియోగ్రాఫర్స్కి సంబంధించి 500 కుటుంబాలకు సహాయం చేయాలి అని చెప్పేసి ఒకప్పుడు ఆయన అడగడం జరిగింది. దానికి సంబంధించి ఇప్పుడు ఆయన ఒక ట్వీట్ పెట్టారు. ఆ ట్వీట్కి సంబంధించి మీకు నేను చదివి వినిపిస్తాను. సరైన సమయంలో సహాయం చేసేవాడు దేవుడు. నా పుట్టినరోజు సందర్భంగా రామ్ చరణ్ అన్న ఇంటికి పిలిపించినప్పుడు వారికి నా మీదున్న ప్రేమకి చాలా సంతోషపడ్డా. అక్కడికి వెళ్ళాక మెగాస్టార్ చిరంజీవి గారి ఆశీర్వాదంతో పాటు చరణ్ అన్న, ఉపాసన వదినాలకు నాకు ఇచ్చిన మాటకి నాకు సంతోషం 1000 రెట్లు పెరిగింది. నేను ఇది వరకు అడిగిన సహాయాన్ని గుర్తుంచుకొని మా డాన్సర్ల యూనియన్కు TFTTDAలో 500కు పైగా కుటుంబాలకి హెల్త్ ఇన్సూరెన్స్ అందేలా వారు అండగా నిలబడతామన్నారు. అడిగిన సహాయాన్ని గుర్తుంచుకొని ఇచ్చిన మాటకు విలువనిస్తూ అన్ని కుటుంబాలని చేరదీయడం మామూలు విషయం కాదు. మా అందరి మనసుల్లో కృతజ్ఞతాభావం ఎల్లకాలం ఉంటుంది. మా అందరి తరపు నుండి అన్న, వదినలకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మీలాంటి వారితో కలిసి పనిచేయడం మా అదృష్టమని భావిస్తున్నాను. అయితే ఆయన ఒకప్పుడు అడిగినట్టుగానే 500కి పైగా ఎంతోమంది ఇటు కొరియోగ్రాఫర్లు కావచ్చు, వాళ్ళ టీంకి సంబంధించిన డాన్సర్స్ కావచ్చు, అందులో ఎంతోమంది ఉండగా వాళ్ళందరికీ కూడా హెల్ప్ చేయాలి మీరు ఖచ్చితంగా అని చెప్పి అడిగినందుకు ఆయన దానికి సంబంధించి ఇప్పుడు దానికోసం డబ్బులు కేటాయించి వాళ్ళందరికీ హెల్త్ ఇన్సూరెన్స్ చేపిస్తాను అని చెప్పేసి చెప్పడము ఆయన సంతోషం 1000 రెట్లు ఎక్కువగా ఉందని అయితే ఆయన ట్వీట్ రూపంలో ఎక్స్లో ఆయన ట్వీట్ చేయడం జరిగింది. ప్రజెంట్ దీనికి సంబంధించి అటు రామ్ చరణ్ ఫ్యాన్స్ కానివ్వండి, ఇటు మెగా ఫ్యాన్స్ అందరూ కానివ్వండి ఫుల్ హ్యాపీగా ఉన్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక డాన్సర్స్ యూనియన్కి సంబంధించి ఇటు రామ్ చరణ్ అలాగే ఉపాసన ఇద్దరూ కూడా ఎంతో కృషి చేస్తున్నారు అనేది అనుకోవచ్చు. ఆల్రెడీ కొన్ని సినిమాలలో జానీ మాస్టర్తో పాటు రామ్ చరణ్తో పాటు జానీ మాస్టర్ వర్క్ చేయడం జరిగింది. ఆ భావంతోనే ఆయన ఇంకా వీళ్ళిద్దరూ కలిసి మంచి బాండ్ని అయితే షేర్ చేసుకుంటారనేది అనుకోవచ్చు. సో మీరేమనుకుంటున్నారు దీనిపైన ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇది ఇవాళ వీడియో. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాను.